రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయానికి కృషి చేసి 3 లక్షల మెజారిటీని గిఫ్ట్గా ఇస్తామని ఇటీవలనే వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగానికి రాజీనామా చేసిన మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ప్రకటించారు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన నరేష్ కుమార్ తన అనుచరులతో కలిపి ఊరేగింపుగా బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. రాజమండ్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు సాదర స్వాగతం పలికారు. కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతిని గుర్తించి తన కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించి చేస్తామన్నారు. బొమ్మలదత్తు మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతుడు నరేష్ కుమార్ యాదవ్ తన అనుచరులతో బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తిక్కన వీర వెంకట్రావు, తిక్కన వంశీ, తిక్కన కృష్ణ, మరుకుర్తి శ్రీను, పంచుగట్ల వీర్రాజు, సాయి, అంకం అయ్యన్న, సాయి అనిల్, లోకేష్, సాగర్, దుర్గా, నాగలక్ష్మి, వంశీ, అనిల్ బద్రి, పిలిచిన్న మిత్రులు బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, నర్సీపల్లి హారిక, కాలేపు సత్యసాయిరాం, పేతిరెడ్డి ఆదిత్య తదితరులు నరేష్ కుమార్ బృందానికి అభినందనలు తెలిపారు. అటువంటి యువకులకు నాయకత్వం వహిస్తున్నటువంటి కుమార్ యాదవ్ లాంటి వ్యక్తి పార్టీల గురించి అలాగే ఈ యొక్క రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. రానున్న రోజుల్లో ఆయన యొక్క సేవలు గుర్తిస్తూ మరింత ఉన్నత స్థానాలకు ఈ పార్టీలో తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. మంచి స్థితిలోకి వెళ్ళాలి, అలాగే పార్టీకి మంచి స్థాయిలో ఉండాలి, పార్టీకి ఆయన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఒక డిసిప్లైన్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉండడం నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున భారతీయ జనతా పార్టీలోకి రావడానికి యువకులే కాదు చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తూ మేము చేరుతామని చెప్పేసి అనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. నా దేశంలో నేను ఉన్నంత ఆనందంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశం అంటే సనాతన ధర్మానికి ఒక నిలయం, భావి తరాలకి భవిష్యత్తుకి ఈరోజు ప్రపంచానికే ఒక ఆది గురువుగా ఎలిగిన ఈ భారతదేశంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు తాండవిస్తున్న పరిస్థితుల్లోంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ భారతదేశం పురోగతి సాధించిందనే దాంట్లో ఎటువంటి సందేశం లేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి వస్తున్న గుర్తింపు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశ అధ్యక్షులు సభాష్ అనే విధంగా ఆ నాయకత్వాన్ని ఉందనే భావించి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా ఒక సైనికుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక భారతదేశ బిడ్డగా, ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక యోధుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంసిద్ధుడు అయ్యి మానసికంగా, ఫిజికల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి దేశ సేవ కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నానని భావించి ఈరోజు కుళ్ళి కుతంత్రాలతో ఇముడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.